భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ త్వరలో రష్యాలో పర్యటించబోతూ ఉన్నారు. ఎంజీ రావు గారు, రష్యా పర్యటన వెనుక దౌత్యం ఏంటి, వ్యూహం ఏంటి, అండ్ ట్రంప్కి ఏదైనా గట్టి మెసేజ్ ఇవ్వడానికి, వార్నింగ్ ఇవ్వడానికి ఇండియా జైశంకర్ ఈ పర్యటనకు వెళుతూ ఉన్నారా? ఇప్పుడు మనం ట్రంప్ టారిఫ్స్ మొదలైన తర్వాత భారతదేశం నుంచి అజిత్ దోవాల్ వెళ్ళి డైరెక్ట్గా పుతిన్ గారిని కలవడం జరిగింది. తర్వాత వెంటనే జైశంకర్ గారు ఇప్పుడు 2 రోజుల నుంచి 3 రోజుల పర్యటనకి రష్యాలో ఉన్నారు. రష్యా తల మునకలైపోయింది. అక్కడ ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధం, అలస్కా మీటు, మళ్ళీ యూరోపియన్తో ఇలాంటి సమయం. ట్రంప్ టారిఫ్లు ఆగస్టు 27వ తారీఖు దాటికి మన మీద ఇంకో 25% టారిఫ్లు రాబోతున్నాయి. గుర్తుపెట్టుకోవాలి, ట్రంప్ ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టరు ఈ ఆగస్టు 31న వచ్చే నెల 1న చైనా వెళ్ళబోతున్నారు. అక్కడికి పుతిన్ రాబోతున్నారు. పుతిన్ కూడా ఈ సంవత్సరం ఎండింగ్లో ఇండియా పర్యటనకు వస్తున్నారు. కానీ నిన్న ఈ జైశంకర్ గారు సడన్గా రష్యా పర్యటన వెనకాల చాలా అర్థం ఉంది. ప్రపంచ రాజకీయాలను ఒక కుదిపే అంత అద్భుతమైన సమావేశం, విజిట్ అనమాట. జైశంకర్ గారు వెళ్ళడం అంటే అంత మాటలు కాదండి. ఈ సమయంలో ఏం జరుగుతుంది అంటే, ఒకటి, ట్రంప్ టారిఫ్ల వల్ల రష్యా ఇబ్బంది పడుతుంది, ఇండియాకి కూడా విపత్కర పరిస్థితిలో ఉంది. అమెరికాతో మనం చేసి $87 బిలియన్ ట్రేడ్ పోకుండా దాన్ని ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయాలు చూడాలి, అమెరికా మీద ఆధారపడకుండా. అలాంటిది ఏముంది అంటే, వెంటనే రష్యా ఒకటి చెప్తుంది, 2 చెప్తుంది, మేము మీకు ఆల్రెడీ చౌకగా ఇస్తున్నాం ఆయిల్, ఈ ఆయిల్ మీద ఇంకొక 5% మీకు డిస్కౌంట్ ఇస్తాం. ఒకటి. రెండోది, అతిపెద్ద విషయం ఒకటి ఉందండి, ఈఈయు అని ఉంటుంది, యురేషియన్ ఎకనామిక్ యూనియన్. ఇందులో 5 దేశాల కూటమి అనమాట. అందులో రష్యా, బెలారస్, అర్మేనియా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, ఈ 5 దేశాల కూటమి. ఈ 5 దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇండియా కుదుర్చుకోబోతుంది. ఈ విధంగా $87 బిలియన్ ట్రేడ్ మనకు పోతుంది అమెరికాతో. ఇక్కడ కొంచెం గ్యాప్ని ఫిల్ చేయబోతున్నాం. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా విపత్కర పరిస్థితి ఇది. తర్వాత రష్యా నుంచి మనకి అకులా క్లాస్ ఒక జలంతర్గామిని తెచ్చుకోబోతున్నాం. అది అత్యవసరం మనకి ప్రపంచ ఆధిపత్యానికి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ని, చైనాని అడ్డుకోవాలంటే జలంతర్గామి కావాలి. అది తెచ్చుకుంటే ఇండియన్ ఓషన్లో అమెరికా అవసరం మనకు ఉండదు. ఎందుకంటే మలక్కా స్ట్రైట్ దగ్గర అమెరికా ఇంకా నౌకలు, ఇండియా నౌకలు కలిసి అక్కడ కాపలా కాస్తూ ఉంటాయి. ఈ జలంతర్గామి అకులా క్లాసు అటు రష్యా నుంచి మనం లీజుకి తెచ్చుకుంటే ఇప్పుడు మనకు అవసరం ఒక 5-6 జలంతర్గాములు కావాలి. ఇటు చైనాని, అమెరికాని ఆపగలుగుతాం. అది బొలుగురోడో క్లాసు లాగా ఉంటుందన్నమాట. అది తెచ్చుకోబోతున్నాం. అది తర్వాత పెద్ద 114 యుద్ధ విమానాల కాంట్రాక్ట్ జరగబోతుంది. దాని మీద సీక్రెట్ డీల్ జరుగుతుందండి, సీక్రెట్ డిస్కషన్ జరుగుతాయి. తర్వాత 5th జనరేషన్ ఫైటర్ కావాలి అంటే ఆయిల్ డీలు, ఆయిల్ డీల్ ఒకటి, ఆయుధాల డీల్ ఒకటి, ఆయిల్ డీలు, ఆయుధాల డీలు 2. ఈ FTA తర్వాత రష్యా మార్కెట్ని ఇండియా ఉత్పత్తులకు ఓపెన్ చేయడం, రష్యా యూనియన్గా ఉన్న ఈఈయు, ఏది యురేషియన్ ఎకనామిక్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ డీలు. చూడండి ఎంత ఎంత లోతైన దౌత్యం రష్యాకి, ఇండియాకి జరుగుతుందో చూడండి. ఎందుకంటే రష్యా అధ్యక్షుడు అలస్కా మీటింగ్ అయిన వెంటనే మోడీకి ఫోన్ చేయడం, ఈ మోడీ ఫోన్ చేయగానే వెంటనే అక్కడ జైశంకర్ గారు వెళ్ళడం అంటే ఏదో లోతైన దౌత్యం జరుగుతుంది. ఈ దౌత్యం వెనకాల ఉక్రెయిన్ యుద్ధం ఆపాలా ఆపకపోవడం అనేది ఇండియాతో మాట్లాడకుండా రష్యా చేయదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. 2, ఇంకోటి ఏంటంటే, ఈ ఆగస్టు 31వ తారీఖున పుతిన్ ఎవరు మన జీ జిన్పింగ్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మీట్ అవ్వబోతున్నారు. ఈ జీ జిన్పింగ్ని రష్యా నమ్మదు, జీ జిన్పింగ్ని ఇండియా నమ్మదు. కానీ ముగ్గురు మీట్ అవ్వాలి, ఇండియా అమెరికాకి ఎగనెస్ట్గా చెయ్యాలి. ఇండియా రష్యా దౌత్యాన్ని పటిష్టం చేసుకుని బలంగా ఉంటేనే ఇక్కడ చైనాని అడ్డగించగలుగుతారు. ఎంత మిత్రుడైనా 2 మిత్రులు కలిసి 3వ మిత్రుని కలవాలి. ఎంతటి లోతైన దౌత్యం ఉందో చూడండి. తర్వాత పాకిస్తాన్కి చెక్ పెట్టాలి. తర్వాత బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. చూడండి ఎంతటి విస్తృతమైన దౌత్యం అక్కడ జరుగుతుంది. అంటే ఇదేంటి ఏమీ కాదండి, పుతిన్ మోడీ మీట్ అయ్యే నాటికి బ్యాక్గ్రౌండ్ అంతా సిద్ధమయ్యి ఫైనల్గా సంతకాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఇటు రష్యాలో ఇప్పుడు చైనా ఈ 31ని వెళ్ళినప్పుడు పుతిన్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ బైలేటరల్ మీటింగ్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. సో ఇటు ట్రేడు, ఆయుధాల డీలు, ఆయిల్ డీలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన విషయం, ఇటు చైనాని ఎలా చెక్ పెట్టాలి, జాగ్రత్తగా అదుపులో పెట్టాలనేది ఇండియా రష్యాలు మాట్లాడుకోవడం, పాకిస్తాన్ చెక్ పెట్టడం, తర్వాత బంగ్లాదేశ్ ఎన్నికల విషయాన్ని మాట్లాడుకోవడం. చూడండి ఎంతటి విస్తృతమైన ఒక బ్రహ్మాండమైన లోతైన దౌత్యం ఇండియా రష్యాల మధ్య జరుగుతుంది. ఇది ముఖ్యంగా ట్రేడ్ టారిఫ్స్ బ్లంట్ చేయడం, ట్రంప్ ట్రేడ్ టారిఫ్స్కి వార్నింగ్ ఇవ్వడం. అయితే ఇంకొక వార్నింగ్ ఏంటంటే, ఇండియా
పరోక్షంగా ట్రంప్కి వార్నింగ్ ఇస్తుంది. మీ ఉక్రెయిన్ యుద్ధం శాంతి జరగాలంటే ఇండియా ఇన్వాల్వ్మెంట్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. వన్ చెప్పడం. రెండు, నువ్వు టారిఫ్స్ వేస్తే మేము భయపడం, మేము పునరుద్ధరించుకుంటామని పైకి చెప్పకుండానే ట్రంప్ నేను లొంగనని చెప్పడం. మా ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ, స్వతంత్ర విదేశాంగ విధానంలో ఎటువంటి మార్పులు ఉండవో, నీకు లొంగే ప్రసక్తి లేదు, నీ బల్లింగ్ లేదు అని చెప్పడం నాటో దేశాలు, యూరోపియన్. ఎంతో అంటే ఇన్ని లక్షల బహుళ ప్రయోజనాలు ఆశించి ఈరోజు ఎస్ జయశంకర్ గారు మాస్కో విజిట్ జరిగింది. ఒక అద్భుతమైన సమావేశం. దీని మీద చైనా, ఇటు పాకిస్తాన్, బంగ్లాదేశ్లు, ముఖ్యంగా ట్రంప్, యూరోపియన్ కంట్రీస్ అన్నీ కన్నేసి ఉంచుతాయి. ఎందుకంటే ఇండియా రష్యాని ఒప్పించకపోతే అక్కడ ఉక్రెయిన్ యుద్ధం ఆగదు, ట్రంప్ నిర్వీర్యమే. కాబట్టి ట్రంప్ ఇండియాకి రావాల్సిందే. ట్రంప్ టారిఫ్స్ ఇటు చైనా మీద పొడిగించినట్టు 100 మళ్ళీ 6 నెలలు మన మీద కూడా ఆగస్టు 28 లోపు టారిఫ్లు రాకుండా చేసుకోవడానికి ఇండియా ఎత్తుగడ. ట్రంప్ పొరపాటున ఈ టారిఫ్స్ రావు, కొంచెం పొడిగిస్తాను అంటే మనం విజయం సాధించినట్టే. ట్రేడ్ డిస్కషన్లో ముందు ఉండాలి, బేరసారాల్లో. ఎంత చూడండి, ఎంత గొప్ప విజిట్, టైమింగ్ ఆఫ్ దిస్ విజిట్ అనేది ఎంతటి ఉందో చూడొచ్చు దౌత్య విధానంలో. ఇక